బెజవాడ కనకదుర్గమ్మ ప్రసాదం అంటే కళ్ళకద్దుకుని తింటాం. కానీ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రసాదం తయారు జరుగుతున్న తీరు చూస్తే మటుకు భక్తులు మనోవేదన చెందడం ఖాయం. దేవాలయ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో ప్రసాదం తయారవుతోంది. ఒక్కొక్క ప్రసాదం లడ్డూలో 2-3 పురుగులు కనిపిస్తున్నాయి. పాత గోడౌన్లో లడ్డూలు తయారు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసాదం తయారీ కేంద్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రసాదం తయారీలో అత్యంత దారుణంగా పురుగులు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షానికి భారీగా పురుగులు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రసాదం తయారీ తర్వాత లడ్డూలను ఆరబెట్టే కేంద్రాల వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షానికి వచ్చేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటిలేషన్ సదుపాయం అంతా ఓపెన్గా ఉండడంతో వాటిని ఆరబెట్టేందుకు వేరే మార్గం లేకపోవడంతో ఇక్కడ పురుగులు చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. ప్రసాదం తయారీ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆ లడ్డూల కింద ఉన్నటువంటి పురుగులు, అక్కడ మిడతలు చాలా దారుణంగా పసిగిరి ఆకారంలో ఉన్నటువంటి ఆకుపచ్చ ఆకారంలో ఉన్నటువంటి పురుగులు మనకి లడ్డూ తయారీ కేంద్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పురుగులు అత్యంత దారుణంగా లడ్డూల మీద ఇలా వాలి చనిపోతున్నాడు. పురుగులు అక్కడికక్కడే వేడి మీద ఉన్నటువంటి లడ్డూల మీద పురుగులు వాలటంతో లడ్డూలకు అతుక్కుపోయి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా అన్ని లడ్డూల మీద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. 1 కాదు 2 కాదు, అన్ని లడ్డూల మీద ప్రసాదం తయారీకి సంబంధించి చాలా పూర్తిగా పారదర్శకత వ్యవహరించాల్సి ఉంటుంది. పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పురుగులు, ఇవి 2 లడ్డూలు, ఈ 3 లడ్డూలకు సంబంధించినటువంటి దాని మీద కూడా పురుగులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకి బతుకుండగానే పురుగులు వాళ్తున్నాయి. వాలిన తర్వాత వాటి మీద సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం వ్యవహారం చాలా దారుణంగా ఉంది. నల్లటి పురుగులు చూస్తానికి కూడా ప్రసాదం తినేందుకు చాలా భక్తితో తింటారు, చాలా ఆస్వాదిస్తూ తింటారు. అయినప్పటికీ కూడా భక్తుల్లో చాలా ఒక రకమైనటువంటి ఆవేదన కలిగించేటువంటి అంశం. అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రసాద తయారీకి సంబంధించినటువంటి గోడౌన్లు ఏర్పాటు చేయాల్సినప్పటికీ కూడా ప్రస్తుతం మనం చాలా దారుణమైనటువంటి ప్రదేశంలో ఒక పాడుపడిపోయినటువంటి భవనానికి సంబంధించినటువంటి ఒక అంతస్తులో పురుగులన్నీ తిరుగుతున్నాయి. సీలింగ్ మీద సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ పురుగులు విష పురుగులు అవుతాయో ఏదైనా కానీ ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో అనేకమైనటువంటి సంఘటనలు వెలుగు చూసినప్పటికీ కూడా, గతంలో అనేకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా అధికారులు మాత్రం తమ వైఖరిని మార్చుకోవట్లేదు. అయితే ప్రసాదాన్ని తయారీకి సంబంధించినంత వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఒక్కో లడ్డు మీద 2 పురుగులు అసలు చూస్తానికి కూడా జుగుచ్చగలిగే విధంగా ఉంది. ఇలాంటి ప్రసాదాన్ని భక్తులకి పంపిణీ చేసేటువంటి దారుణమైన పరిస్థితుల్లో దేవస్థానం సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి భక్తులకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా అమలవుతున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పురుగులు వాళ్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అధికార యంత్రాంగానికి ఈ విషయాన్ని ఎన్టీవీ ఫోన్ ద్వారా తెలియజేసింది. అయినప్పటికీ కూడా పురుగులు వచ్చి వాళ్తే మనమేం చేయగలం, మనమేం చేస్తామని చెప్పి వాళ్ళు ఫోన్లో వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మీద మాట్లాడేందుకు మాత్రం అధికారులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఎవరో కూడా స్పందించినటువంటి పరిస్థితి. అమ్మవారి ప్రసాదం అంటే చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది, చాలా భక్తితో సేవిస్తారు. అటువంటి ప్రసాదం తయారీకి సంబంధించి చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టితో ప్రసాదాల తయారీ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా అధికారులు ఏకపక్షంగా ఇటువంటి చర్యలు తీసుకోవడం, కనీసం ప్రసాదం తయారీ మీద కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, పురుగులు వాలేంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో లడ్డూ తయారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేడివేడిగా వచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇక్కడ ఆరబెట్టి లడ్డూల రూపంలో తయారు చేసి ప్యాకింగ్ చేస్తారు. అయితే ఇదే సమయంలో పాల్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పురుగులు లడ్డూలు కతుక్కుపోయి, వేడి మీద ఉన్నటువంటి లడ్డూలు కతుక్కుపోయి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే లడ్డూలను ప్యాకింగ్ చేసి పార్సిల్ చేసి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసిస్తున్నారు. అయితే ఇదన్నిటి కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అటు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఇది పాయిజన్ అయితే చాలా చివరి ప్రభావం కూడా భక్తుల మీద కనిపించేటువంటి పరిస్థితి ఉంది. లక్షల మంది, కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి ఇటువంటి తరుణంలో అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం ఎన్టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ రకమైనటువంటి వ్యవహారం మీద భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు పూర్తి స్థాయిలో ప్రసాదం తయారీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ఫుడ్ పాయిజన్ అయితే మాత్రం చాలా తీవ్ర ప్రభావాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి.
అమ్మవారి లడ్డూ ప్రసాదంలో పురుగులు వచ్చిన విషయాన్ని ఎన్టీవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఆలయ ఈవో సూర్యకుమారి ఈ విషయం మీద స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లేదండి, నిన్న వర్షం తర్వాత కొంత పురుగు వచ్చింది కాబట్టి ప్రతి చోట కొంచెం ప్రాబ్లం ఉంది. మనకి ఫుడ్ అనే కాదు, వేరే ప్రాంతాల్లో కూడా ప్రాబ్లం ఉంది. ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఎన్టీవీకి చాలా చాలా ధన్యవాదాలు. వీఆర్ గోయింగ్ టు డిస్కార్డ్ ద ఎంటైర్ స్టాక్. ఎంత ఉన్నా పర్వాలేదు, వీఆర్ గోయింగ్ టు డిస్కార్డ్ ఇట్. ఫ్రెష్గా తయారు చేసిన స్టాక్ని మాత్రమే కింద పంపిస్తాము. అది వెంటనే షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. సూటబుల్ ప్లేస్కి షిఫ్ట్ చేస్తాం. అకామిడేషన్ని కొంత ప్లాన్ చేయడం జరిగింది. మనకి డెప్యుటేషన్కి వచ్చిన స్టాఫ్ 1/3 కూడా రాలేదు. సో దానికోసం అని చెప్పి అది పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకొని సూటబుల్ ప్లేస్ చూసుకొని మేము షిఫ్ట్ చేస్తాం.